So we discuss now spectroscopy, unit 2. Unit 2. So in the last class we discussed about on Fourier transformation FT-NMR spectroscopy. So FT-NMR spectroscopy ni ఎందులో మనం స్టడీ చేస్తున్నామండి. సో ఈ స్టడీ ఇన్ simplification of the complex spectrum. Now we discuss about some more topics. Those are the higher field and deuterium exchange and solvent effect and hindered rotations. Hindered rotations. Okay. So these are all are very important short answer questions. Sometimes they are asked in the examination as a 5 marks questions. Okay. So here in which higher field అంటే ఏంటంటే చూద్దాం. ఇప్పుడు మనం స్పెక్ట్రా కనుక తీసుకుంటే ఇన్ కన్వెన్షనల్ స్పెక్ట్రా ద స్పెక్ట్రోస్కోపీ ఈజ్ ట్రీటెడ్ విత్ ద రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ ఎక్స్ 60 మెగాహెర్ట్జ్ 1.4 టెస్లా usually. Okay, so here in this field which protons are resonant comes to resonate with the this radio frequency radiation అంటే which nucleus ఏ న్యూక్లియసెస్ వస్తాయంటే యూజువల్గా మనకి ఏదైతే మనకి ఆప్టికలీ యాక్టివ్ న్యూక్లియసెస్ ఉన్నాయో ఆప్టికలీ యాక్టివ్ న్యూక్లియసెస్ కమ్స్ ద రెజొనెన్స్ విత్ ది radio frequency radiations. But we considering in the biological molecules, for example proteins, enzymes, like that. Here in this type of nucleases molecule gan తీసుకుంటే they have the long chains, long molecules, bulkier molecules. అంటే దానికి ఏముంది సో నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్, నెంబర్ ఆఫ్ కార్బన్స్, లాంగ్ చైన్స్ 20, 30, 10 అబోవ్ అనేది ఉండడం జరుగుతుంది. ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే స్ట్రక్చర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందులో ఉన్న ప్రోటాన్స్ లోయర్ ఎసిడిక్ ఆర్ లోయర్ బేసిక్ అంటే దే ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇనిషియేటివ్. అవి మనకి యాక్టివేషన్ అనేది చాలా తక్కువగా ఉండవు, ఎందుకంటే లాంగ్ చైన్ కాబట్టి. ఇలాంటి మాలిక్యూల్స్ తీసుకున్నప్పుడు వాటిని మనం యూజువల్లో మన రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్తో కనుక ఎరాడియేట్ చేసినప్పుడు అవి మనకి ఎగ్జైటేషన్లోకి రావడం ఏమవట్లేదు, రెజొనెన్స్లోకి రావడం జరగటం లేదు. అప్పుడు ఆ న్యూక్లియసెస్ మనకి ఏమవుతుంది, దానికి ఇన్ఫర్మేషన్ అనేది మనకి తెలియట్లేదు. మరి అలాంటి న్యూక్లియస్ యొక్క ఇన్ఫర్మేషన్ కనుక మనకు తెలియాలంటే ఏం చేయాలంటే వి యూజింగ్ ద హయ్యర్ ఫీల్డ్. సో లాస్ట్ క్లాస్ ఈ స్టడీడ్ Fourier transformation. In Fourier transformation, which type of energy is used? ఏ ఎనర్జీ యూజ్ చేసాము అంటే ఏ ఎనర్జీ అండి, హై ఇంటెన్సిటీ షార్ట్ డ్యూరేషన్ పల్స్ ఆఫ్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్. ఇక్కడ పల్స్ టెక్నిక్, ఓకేనా, పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ అనేది. ఈ పల్స్ రేడియేషన్ అనేది చాలా హైయర్ ఫీల్డ్గా ఉంటుంది. ఈ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఒక మాలిక్యూల్ ఉందో ఆ మాలిక్యూల్లో ఎటువంటి వీక్ అంటే సాల్యుబుల్ ఆర్ ఇన్సాల్యుబుల్ అంటే మనం తీసుకున్న సాల్వెంట్లో సాల్యుబుల్ అవ్వకపోవచ్చు, ఓకేనా. అలాంటి అంటే లెస్ సాల్యుబుల్, హై వాలటైల్ లేదా లెస్ వాలటైల్, ఓకేనా. ఇలాంటి కాంపౌండ్స్ ఉంటాయి మనకి, ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్. ఇలాంటి కాంపౌండ్స్ ఉన్న న్యూక్లియసెస్ని మనం ఐడెంటిఫై చేయాలంటే అవి మామూలు రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ తోటి ఇరాడియేషన్లో అవడం జరగట్లేదు, అంటే రెజొనెన్స్లోకి రావడం జరగదు. అలాంటి న్యూక్లియసెస్ని మనం ఈ హైయర్ ఫీల్డ్ యూజ్ చేయడం వల్ల, హై ఇంటెన్సిటీ రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎలాంటి న్యూక్లియసెస్ అంటే ఎంత తక్కువ ఇంటెన్సిటీ దానికి కెపాసిటీ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఎంత ఇచ్చినా అంటే దాని మ్యాగ్నెటికల్ ఇన్యాక్టివ్ ఉన్నాయి, ఇన్సాల్యుబుల్ ఉన్నాయి, ఏదైనా ఉన్నప్పటికీ అటువంటి న్యూక్లియసెస్ అన్నీ కూడా ఈ హయ్యర్ ఫీల్డ్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందండి, రెజొనెన్స్లోకి రావడం జరుగుతుంది. సో దే కమ్స్ ది రెజొనెన్స్లోకి రావడం జరుగుతుంది అని చెప్పేసి అంటున్నాం. అంటే అవన్నీ కూడా ఏం చేస్తాయండి, ఎప్పుడైతే ఇవి ఇచ్చామో మ్యాగ్నెటికల్ ఇన్యాక్టివ్ ఉన్నాయండి, ఇన్సాల్యుబుల్ ఉన్నాయి, లెస్ వాలటైల్ ఉన్నాయండి, ఏమైనా సరే కానీ ఆ ప్రోటాన్స్ అన్నీ కూడా ఏమవుతుందండి రెజొనెన్స్లోకి రావడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు మనకి ఏం తెలుస్తుంది, ఆ మాలిక్యూల్లో ఏదైతే ప్రోటాన్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ న్యూక్లియస్ ఉన్నాయో అలాంటి న్యూక్లియస్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనకి యూస్ఫుల్ అవుతుంది హైయర్ ఫీల్డ్ అనేది అని చెప్పి.
ఓకేనా. సో కాబట్టి మనకి కొన్ని మాలిక్యూల్స్, అన్ని మాలిక్యూల్స్ కూడా సాల్యుబుల్ అవ్వు, అన్ని మాలిక్యూల్స్ కూడా ఒకే రకమైన మ్యాగ్నెటికల్ యాక్టివిటీని చూపించు. ఎందుకంటే ఈ న్యూక్లియసెస్ అన్నింటిని కూడా మనం ఏం చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అవి మ్యాగ్నెటికల్లీ యాక్టివ్గా ఉండాలి. మ్యాగ్నెటికల్లీ యాక్టివ్ అంటే ఏంటండి, మ్యాగ్నెటికల్లీ యాక్టివ్ మీన్స్ దే హ్యావ్ ద స్పిన్నింగ్ క్యారెక్టరిస్టిక్ and shows the nuclear spin quantum. But some nucleuses are not having the spinning character and they are not shows the nuclear spin quantum. But అలాంటి న్యూక్లియసెస్ యొక్క పరిస్థితి ఏంటి అంటే వాటిని కూడా మనం రెజొనెన్స్లోకి తీసుకొస్తున్నాం. అంటే స్పెక్ట్రల్లో దాని యొక్క డేటాను కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడే అంటే వీఆర్ యూజింగ్ ద హైయర్ ఫీల్డ్. ఓకేనా. సో అలాంటి వాటిని ఎప్పుడు చూస్తుంటే హైయర్ ఫీల్డ్ ఉపయోగించి దాన్ని చేయడం జరుగుతుంది. సో కాబట్టి న్యూక్లియసెస్ వాటి యొక్క స్ట్రెంత్ని మనం ఆ విధంగా కాల్కులేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఎనదర్ వన్ ఏంటంటే డ్యూటీరియం ఎక్స్చేంజ్. సో కొన్ని ఏదైనా ఒక మాలిక్యూల్ తీసుకుని ఆ మాలిక్యూల్ కనుక డ్యూటీరియం కనుక ట్రీట్ చేస్తే అది ఏం చేస్తుందండి, డ్యూటీరియం అనేది ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ ఉన్న హైడ్రోజన్ ఏం జరుగుతుందండి, డ్యూటీరియం ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఫర్ సపోజ్ ఎస్టోన్ తీసుకుందాం, సమ్ సబ్స్టిట్యూటెడ్ ఎస్టోన్, దిస్ వన్. ఓకేనా. సో దీని యొక్క కీటోయినల్ ఫామ్ ఏంటండి, రెజొనెన్స్ ఫామ్. దీని యొక్క రెజొనెన్స్ ఫామ్ ఏంటండి, ఆల్కహాల్, CH+COH. Ketoinal formation, resonance structure. Okay, the resonance structure of acetone. అదే ఇప్పుడు దీనికి డ్యూటీరియం కనుక యాడ్ చేస్తే, డ్యూటీరియం ఆక్సైడ్ DTO కనుక యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ H is replaced with D CH+COD. ఓకే. సో ఇది మరలా మనకి కీటోయినల్ ఫార్మేషన్ అనేది జరిగింది అనుకోండి, అంటే మళ్ళీ అగైన్ ఇక్కడ కనుక వస్తే డి ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, మైనస్ HDC C++. So what is this? So here in this type of molecule ఇక్కడ డ్యూటీరియం అనేది మనకి ఏం చేసామంటే రీప్లేసింగ్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఎట్ CH2 దగ్గర మనం ఏం చేసామండి, CH2 దగ్గర మనం ఏం చేసాం, హైడ్రోజన్ ఈజ్ రీప్లేస్డ్ విత్ డ్యూటీరియం ఆయన్ని ఎక్స్చేంజ్ అనేది చేయడం జరిగింది. ఈ డ్యూటీరియం ఎక్స్చేంజ్ అనేది చేయడం వల్ల ఏమవుతుందంటే ద జనరల్ ప్రొసీజర్ ఈజ్ టు యాడ్ ఏ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ డ్యూటీరియం ఇన్ టు ది సొల్యూషన్, షేక్ విగరస్లీ for a few seconds and filter through sodium sulfate filter to remove as much DTO possible. Now reintegrate the spectrum of the sample and detect any drop in the integral intensity which will indicate the presence of exchangeable proton. If the exchange of proton is slow like amides, solution of sodium bicarbonate in D2O or NaOD may be used. Deuterium sample can be back exchanged by shaking with the excess of water. So దీన్ని మనకి ఇందులో ఫ్యూ డ్రాప్స్ ఇందులో కనుక వేస్తే ఏమవుతుందంటే మనకి డ్యూటీరియం అనేది ఎక్స్చేంజ్ జరుగుతుంది. డ్యూటీరియం ఎక్స్చేంజ్ కనుక జరిగితే అక్కడ మనకి ఏమన్నట్టు ప్రోటాన్స్ ప్రెజెన్స్ ఏముందని చేస్తాం. అంటే సమ్ టైమ్స్ ఏదైతే కప్లింగ్ ఇంటరాక్షన్ జరుగుతుందో అలాంటి చోట మనకి కనుక ప్రోటాన్ అక్కడ ఉంది, దాంతో ఎటువంటి అంటే ఇక్కడ సింగిలెట్ కార్బన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే సింగిలెట్ వేస్తుంది. సింగిలెట్ కార్బన్లో హైడ్రోజన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ డ్యూటీరియం అనేది యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఈ డ్యూటీరియం అనేది వేసినప్పుడు ఏమవుతుంది, డ్యూటీరియం కనుక అందులో వేసినప్పుడు అక్కడ ప్రోటాన్ అనుకుంటా, ప్రోటాన్కి ఏమవుతుందండి, ప్రోటాన్కి కంపల్సరీగా ఇది యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ అయినప్పుడు ఏమవుతుంది, మనకి అక్కడ ప్రోటాన్ ఉంది, ఆ ప్రోటాన్ మనకి సిగ్నల్ వస్తుందని తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ ప్రోటాన్ రిమూవ్ చేయాలంటే NaOD కానీ సోడియం బైకార్బోనేట్ కానీ వేసినప్పుడు అది మనకి ఎక్సెస్ ఆఫ్ DTO అనేది బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, సమ్ హైడ్రోజన్స్ ఆర్ ఎక్స్చేంజెస్ విత్ ది డ్యూటీరియం
డ్యూటీరియంని ఎక్స్చేంజ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే ఆల్కహాల్స్ ఆల్సో ఎక్స్చేంజెస్ విత్ D2O, ROH plus D2O, ROD plus HOD, ROD plus HOD. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఏం చేస్తుంది, డ్యూ టు ద అబో రియాక్షన్ ద పీక్ డ్యూ టు ఆల్కహాలిక్ హైడ్రోజన్ విల్ డిసపియర్. ఇప్పుడు మనకి దీన్ని కనుక స్పెక్ట్రా కనుక తీసామనుకోండి, ఆ స్పెక్ట్రాలో మనకి ఏం రాదు, ఆల్కహాలిక్ ప్రోటాన్ యొక్క వాల్యూ సింగ్లెట్ వచ్చింది కదా, అది రాదు. ఎందుకు రాదంటే ఆ ప్లేస్లో ఏముంది, డ్యూటీరియం ఉంది. సో కాబట్టి డిసైపీర్ అయిపోతుంది, అక్కడ ఉన్న పీక్ డిసైపీర్ అయిపోతుంది. కాబట్టి అక్కడ మనకి ఏముందని తెలుస్తుందండి, హైడ్రోజన్ గ్రూప్ ఉందని చెప్పవచ్చు. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఓన్లీ ఆల్కైల్ గ్రూప్ మాత్రమే వస్తుంది అనమాట. ఆ ఆక్సిజన్ విల్ నాట్ బి కపుల్డ్ విత్ డ్యూటీరియం. ఆక్సిజన్ అన్నది దాంతో కప్లింగ్ అవ్వదు కాబట్టి రాదు. ఫర్ డిటెక్టింగ్ ద ప్రోటాన్ ఎక్స్చేంజబుల్ విత్ D2O, either the spectrum is recorded in D2O or a few drops of D2O is added to the sample and the sample should be shaken vigorously before recording the spectrum. డ్యూటీరియం ఆక్సైడ్ అందులో వేసి మనం దాన్ని షేక్ కనుక చేస్తే అందులో మనకు దాంతో పాటుగా ఈ విధంగా డ్యూటీరియం ఎక్స్చేంజ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ద డ్యూటీరియం ఈజ్ నాట్ డిటెక్టెడ్ ఇన్ ప్రోటాన్ అండ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ. ప్రోటాన్ అన్న వల్ల మనకి ఏం తెలియదు, డ్యూటీరియం అనేది తెలియదు. ఎందుకని, ఇట్స్ నాట్ ఏ ఆప్టికల్ యాక్టివ్ ఓన్లీ ప్రోటాన్ ఒకటే ఉండాలి, డ్యూటీరియం ఒకటి ఉంటుంది కదా, రెండు ఉంటాయి. సో కాబట్టి ఇది మనకి ప్రోటాన్ అండ్ మాస్ స్పెక్ట్రోస్కోపీ అనేది డిటెక్ట్ చేయదన్నమాట. హెన్స్ దే విల్ నాట్ బి ఎనీ కప్లింగ్ డ్యూ టు ద ప్రోటాన్. కాబట్టి డ్యూటీరియం ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, డ్యూటీరియం ఈజ్ నాట్ టేక్స్ ప్లేస్ కప్లింగ్ ఇంటరాక్షన్స్. దేంతో కప్లింగ్ ఇంటరాక్షన్స్ అనేది జరగట్లేదు కాబట్టి అక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ ఉంది ఇన్సిడెంట్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనండి? నెక్స్ట్ NMR spectra of F19. NMR spectra of F19 యొక్క NMR spectra ఏంటన్నది చూడండి. F19 spectroscopy, the isomer of F19. NMR spectra of F19 spectroscopy. F19 మనకి ఇక్కడ if any molecules are taken, ఏదైనా మాలిక్యూల్ కనుక తీసుకున్నప్పుడు ఆ మాలిక్యూల్లో మనకి F19 కనుక ఉంటే F19 ఆల్సో అబ్జర్వ్స్ ద రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్స్. వై? బికాస్ ఆఫ్ F19 ఈజ్ ఆప్టికల్లీ యాక్టివ్. Okay, F19 is optically active. It is 100% abundable. So that's why it is active. Then it gives the peak with the hydrogen atom. So for example, 1,2-difluoropropane. 1,2-difluoropropane కనుక తీసుకుంటే సో ఈ 1,2-difluoropropane కనుక తీసుకుంటే 2 హైడ్రోజన్స్ ఏది ఇక్కడ 4.6 A, B, C మూడు వాల్యూస్ ఇస్తాయి. ఏ కనుక తీసుకుంటే ఏ వాల్యూ ఇస్ డెల్టా 4.6. ఎందుకంటే ఫ్లోరిన్ అటాచ్ 4.6 2 hydrogens doublet 2 hydrogens ఇక్కడ మనకి ఏం రావాలండి, డబ్లెట్ రావాలి. ఎందుకని ఇక్కడ 1 హైడ్రోజన్ ఇది 1+1 కానీ ఇక్కడ ఏమొస్తుందంటే 1 హైడ్రోజన్ ప్లస్ 1 ఫ్లోరిన్ ప్లస్
1 ఇది సో టోటల్ 3 ట్రిప్లెట్ అనేది ఇస్తుంది. ట్రిప్లెట్ అంటే కప్లింగ్ ఇంటరాక్షన్స్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ ఫ్లోరిన్ మే ఆల్సో ఇన్వాల్వింగ్ ఇన్ ది దిస్ వన్, సో ఇట్ గివ్స్ ది ట్రిప్లెట్. అండ్ అనదర్ వన్ B ఇది దిస్ వన్. సో ఇక్కడ కూడా ఏంటంటే 4.8 B వాల్యూ ఇస్ డెల్టా 4.8 1 హైడ్రోజన్. ఇక్కడ ఎంత ఉందండి 1 హైడ్రోజన్ ఉంది. 1 హైడ్రోజన్ 4.8. దీని యొక్క మల్టిప్లిసిటీ కనుక చూస్తే 3 ప్లస్ 2 ఎంతండి 5 రావాలి. ఓకేనా 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6. కానీ ఇక్కడ సో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఏంటండి HCl A మీద 2 ప్లస్ C మీద 3 ఈక్వల్ టు 5 ప్లస్ D తోటి 1 ఈక్వల్ టు 6 రావాలి. కానీ యూజువల్గా ఎలా వస్తాయంటే n ప్లస్ 1 ఈక్వల్ టు 6 ప్లస్ 1 7 రావడం జరుగుతుంది. ఈ 1 ఏంటండి ఈ ఫ్లోరిన్ మే ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ది కప్లింగ్ ఇంటరాక్షన్స్. ఇది కూడా HCl కదా 1 3 4 ప్లస్ 2 6 ప్లస్ 1 7 హెప్టేట్ అనేది రావడం జరుగుతుంది. సో దట్స్ వై ఇక్కడ మనకి ఫ్లోరిన్ మే ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ది కప్లింగ్ ఇంటరాక్షన్స్. అలాగే ద వాల్యూ ఆఫ్ C వాల్యూ కనుక చూస్తే ఎంత డెల్టా 1.5 3 హైడ్రోజన్స్ ట్రిప్లెట్ అంటే ఇక్కడ మనకి ఏమంటే ఒక హైడ్రోజన్ ఉంది 1 ప్లస్ 1 2 డబుల్ ఎయిట్ రావాలి. కానీ ఇది కూడా HCl కాబట్టి దీనికి ఏమవుతుంది ట్రిప్లెట్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా సో దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎంతండి నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ 1H plus number of fluorine 1 plus 1, therefore 3 triplet. ఏమొచ్చింది ట్రిప్లెట్. సో కాబట్టి 1,2 డైఫ్లోరో ప్రోపేన్ కనుక తీసుకుంటే 1,2 డైఫ్లోరో ప్రోపేన్ కనుక తీసుకుంటే ఈ 1,2 డైఫ్లోరో ప్రోపేన్ దగ్గర మనకి ది స్పెక్ట్రల్ లైన్స్ కనుక తీసుకుంటే ఎలా వస్తుందండి స్పెక్ట్రల్ లైన్స్ చూడండి. ద స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ 1,2 డైఫ్లోరో ప్రోపేన్ కి ఎంత వస్తుంది ఏ ఎంతండి ట్రిప్లెట్, బి ఎంతండి హెప్టైడ్ 1 2 3 4 అండ్ సి ఎంతండి ట్రిప్లెట్, సి ఎంత ట్రిప్లెట్. సో దిస్ ఈస్ ద A B C. సో యాక్చువల్లీ ఇది ఎంత రావాలి ఓన్లీ హైడ్రోజన్స్ అయితే డబ్లెట్ ఏం రాదండి ఓన్లీ హైడ్రోజన్స్ ఫ్లోరిన్ కనుక రియాక్షన్ ఎంత రావాలి డబ్లెట్. సో ఇది ఎంత రావాలి సెక్స్టెట్. ఇది ఎంత రావాలి డబ్లెట్. సో యాక్చువల్ స్పెక్ట్రా ఇది, కానీ మనకి ఏమొచ్చింది 1 లైన్ స్పెక్ట్రా అనేది ఎక్సెస్ రావడం జరుగుతుంది. ఎందుకని 1 లైన్ స్పెక్ట్రా ఎక్సెస్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తుందండి ఫ్లోరిన్ మే ఇన్వాల్వింగ్ ఇన్ ది కప్లింగ్ ఇంటరాక్షన్స్ విత్ ది హైడ్రోజన్ ఆటమ్. Fluorine may involve in coupling interactions with the hydrogen atom. So therefore the fluorine molecule may also involve in the coupling interactions in proton atom. For example 1,2 difluoropropene. 1,2 difluoropropene కనుక తీసుకుంటే మన ఎగ్జాంపుల్ అనేది చెప్పచ్చు. అలాగే NMR స్పెక్ట్రమ్ ఆఫ్ P31 ఫాస్ఫరస్ ఐసోమర్స్. P31 ఐసోమర్ కనుక తీసుకుంటే ఏంటంటే P31 ఐసోమర్ phosphorus 31 isomer కనుక తీసుకుంటే the P31 nucleus has a natural abundance of 100% and a spin quantum number is 1/2. సో దీనికి కూడా F19 స్పిన్ క్వాంటం నెంబర్ ఎంత హాఫ్ 1/2. అలాగే దీని యొక్క స్పిన్ క్వాంటం నెంబర్ కూడా ఎంతండి 1/2. సో therefore the P31 has the P31 యొక్క న్యూక్లియర్ స్పిన్ క్వాంటం నెంబర్ I is equal to 1/2. It couples with neighboring protons. ఎప్పుడైతే దీనికి న్యూక్లియర్ స్పిన్ క్వాంటం నెంబర్ ఉందో అప్పుడు న్యూక్లియర్ స్పిన్ క్వాంటం నెంబర్ ద్వారా ఏం చేస్తుంది
when any nucleus shows the nucleus spin quantum number, then it coupling interactions with the neighboring hydrogen atom. Neighboring hydrogen atom toti coupling interactions అనేది జరుగుతుంది అన్నమాట. So that's why the phosphorus 31 nucleases are coupled interactions with the neighboring proton atoms, magnetically active nucleus. Similar to that of proton-proton coupling interactions, the coupling constants are large, around 200 H. Under proton frequencies P31 never comes to resonance. Okay, so that's why the phosphorus 31 may also coupling interactions are resonance with the adjacent active nuclei. Adjacent active nuclei తోటి ఇది కూడా కప్లింగ్ ఇంటరాక్షన్స్ రావడం అనేది జరుగుతుంది. సో కాబట్టి అక్కడ కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ ఏమవుతుందంటే షోస్ ది హయ్యర్ కప్లింగ్ కాన్స్టెంట్ వాల్యూ 200 హెచ్ అనేది చూపించడం జరుగుతుంది. ఓకేనండి. అండ్ నెక్స్ట్ స్పెక్ట్రా ఆఫ్ శాంపిల్ హ్యావింగ్ hindered rotation and rate process. Spectra of samples having hindered rotation. Hindered rotation అంటే ఏంటి? Rotations are not takes place. Rotations are not takes place. Hindered rotation. So what is the hindered rotation? NN dimethyl amide. NN dimethyl amide ని తీసుకుంటే NN dimethyl formamide. NN dimethyl formamide ని తీసుకుంటే అందులో మనకి hindered rotations. They shows the different values అనేది డిఫరెంట్ గా చూపించడం జరుగుతుంది. అవి ఎందుకని అలా చూపిస్తుంది అనేది చూద్దాం. ఓకేనా? NN dimethyl formamide. The structure of NN dimethyl formamide is NN అంటే N మీద 2 మిథైల్ గ్రూప్స్ ఉన్నాయి. అలాగే ఫార్మమైడ్ NN N, N dimethyl formamide. ఇది ఫార్మ్స్. ఏమవుతుంది ఇక్కడ లోన్ గ్రాఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఇది కనుక ట్రాన్స్ఫర్ అయితే బాండ్ అనేది బ్రేక్ అయ్యింది. అప్పుడు ఏమవుతుంది సి డబుల్ బాండ్ N అనేది ఫార్మ్. ఫర్ సపోజ్ హై టెంపరేచర్ దగ్గర ఓకేనా, ఇప్పుడు CN డబుల్ బాండ్ కనుక లేదనుకోండి, ఇదే కనుక ఉంటే ఈ బాండ్ అనేది ఏమవుతుంది అంటే దిస్ బాండ్ రొటేటబుల్. CN బాండ్ ఏమవుతుంది రొటేషన్స్ అనేది జరుగుతుంది. అలా కాకుండా ఇది కనుక డబుల్ బాండ్ కింద కన్వర్ట్ అయింది అనుకోండి, అది రొటేషన్ అనేది జరగట్లేదు. ఓకేనా? సో ద ఐసోమర్ విచ్ అరైజెస్ డ్యూ టు ది రొటేషన్ అబౌట్ ద సింగిల్ బాండ్ ఆర్ కాల్డ్ కన్ఫార్మర్స్. సో ఇది కనుక సింగిల్ బాండ్ తో రొటేషన్ కనుక చేస్తే అది కనుక కన్ఫార్మర్స్. ఎప్పుడైతే రొటేషన్ జరిగిందో ఈ CH3 అనేది షోస్ ది ఓన్లీ వన్ వాల్యూ. ఎందుకని ఇక్కడ ఉన్న ప్రోటాన్ తోటి ఇది ఒకసారి వస్తుంది, రొటేషన్ జరిగితే అవి ఎప్పుడైతే రొటేషన్ అనేది జరుగుతుందో, రొటేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది 2 times కాకుండా 1 time వాల్యూ మాత్రమే చూపిస్తుంది. అంటే ఇక్కడ వాల్యూస్ ఎంత వస్తాయి అంటే సింగిల్ బాండ్ కనుక ఉంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 2.8, ఇట్ ఈస్ ఆల్సో 2.8. అదే డబుల్ బాండ్ కనుక ఉంటే ఇది 3.0, ఇది 2.7. ఓకేనా? సో దీని వాల్యూ ఆల్రెడీ కాబట్టి ఎప్పుడు కూడా ఒకే వాల్యూ ఉంటుంది 9.8. It is 9.8. So here it will shows the two different values. And then 3.0 and 2.7.
Why it will shows the two values compare than here? So when the lower temperature, the temperature much below room temperature, the rate of interconvention of rotational isomer is usually diminished, reduced, and NMR absorption may be observed. NMR ఏం చేస్తుంది ఒకటి మాత్రం ఇస్తుంది. Presence of double bond in a compound restricts rotation, results in the formation of cis and trans isomers. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది దీంతో సిస్, ఇది దీంతో ట్రాన్స్. సో ట్రాన్స్ కాబట్టి హైయర్ వాల్యూ ఉంటుంది, సిస్ అయితే తక్కువ ఉంటుంది, ఒకే సైడ్స్ ఉంటుంది. సో దీంతో ఈ హైడ్రోజన్స్ ఇది ఒకసారి సిస్, ఇది ఒకసారి ట్రాన్స్ వస్తుంది కాబట్టి ఇట్ షోస్ ది టూ వాల్యూస్. బట్ హియర్ ఇన్ విచ్ there is no double bond formation. ఓకేనా, అట్ హైయర్ టెంపరేచర్, హైయర్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది, అక్కడ ఎలక్ట్రాన్స్ ఇచ్చి డబుల్ బాండ్ ఫార్మేషన్ అంతా గ్యాప్ అన్నది ఉండదు, అవి ఏమవుతుంది సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. దేర్ ఇస్ నో ఫార్మేషన్ ఆఫ్ ది డబుల్ బాండ్, కన్వెన్షనల్ కన్ఫర్మేషన్స్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తుందండి, ఒకే వాల్యూస్ అనేది 2.8 2.8 ఇస్తుంది, ఒకే వాల్యూస్ వస్తుంది. అక్కడ ఎక్కడైతే ఏమవుతుంది టూ వాల్యూస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇక్కడ దిస్ ఈజ్ ఎట్ హై టెంపరేచర్, హై టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది షోస్ ది టూ వాల్యూస్. ఎట్ హై టెంపరేచర్ ఇట్ షోస్ ది టూ వాల్యూస్. ఓకేనా, ఇదేంటి ఎట్ లో టెంపరేచర్, లో టెంపరేచర్ దగ్గర షోస్ ది టూ వాల్యూస్. అంటే ఇక్కడ ఏంటి డబుల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది, n ఎలక్ట్రాన్స్ వాటర్ దగ్గర. అదే ఇక్కడైతే ఏమవుతుంది డబుల్ బాండ్ ఫార్మేషన్ అనేది జరగట్లేదు కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందండి, మనకి టూ ఒకే వాల్యూ చూపిస్తుంది. ఎందుకంటే దీంతో సిస్ కాదు ట్రాన్స్ కాదు, ఒకటే ఏదో వన్ జరుగుతుంది కాబట్టి ఒక వాల్యూ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి దీని కనుక చూస్తే ఏమవుతుందండి, ఎట్ హై టెంపరేచర్ ద ర్యాపిడ్ రిస్ట్రిక్షన్స్ బిట్వీన్ CN మేక్స్ బోత్ ద మెథైల్ గ్రూప్స్ మ్యాగ్నెటికలీ ఈక్వివలెంట్ and only one signal is observed for both methyl groups. Some amides, oxides and nitroamines shows the restriction rotation. Okay na, so amides kani, oxides kani, okay na, nitroamines kani ఏం చేస్తాయండి restriction rotation చూపించడం వల్ల restricted rotation అంటే ఇక్కడ ఏమవుతుంది rotations are not takes place. So here rotation is not takes place. అప్పుడు restricted, that means ఏంటండి restricted rotation. restricted rotation అంటే రొటేషన్ జరగట్లేదు కాబట్టి అక్కడ ఏమవుతుందండి ఇట్ విల్ షోస్ ది టూ వాల్యూస్. ఎప్పుడైతే రిస్ట్రిక్షన్ రొటేషన్ అనేది జరగట్లేదో అప్పుడు మనకి ఏం చేస్తుంది టూ వాల్యూస్ షో చేయడం చెప్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఆక్సిజన్స్ కానీ నైట్రోఎమైన్స్ కానీ అమైడ్స్ కానీ తీసుకుంటే ఇన్ అమైడ్స్ అండ్ ఎమైన్స్ అండ్ ఆక్సిజన్స్ they have the restricted rotation and shows the two values, different values at the substitution, same substitution. ఒకే మార్క్ మీద ఉన్న సబ్స్టిట్యూషన్స్ అనేది డిఫరెంట్ వాల్యూస్ ని చూపించడం జరుగుతుంది అన్నమాట. అర్థమైందండి, దాన్ని మనం ఏమంటే హెండెడ్ రొటేషన్ అంటాం. దాన్ని ఏమంటాం హెండెడ్ రొటేషన్. అడుగుతాడు సో వాట్ ఈస్ ద హెండెడ్ రొటేషన్ అండ్ గివ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద హెండెడ్ రొటేషన్ అండ్ రేట్ ఆఫ్ ది రియాక్షన్స్ అని అడిగితే మనం ఏం చేయాలండి ఈ ఎన్ అండ్ డైమెథైల్ ఫార్మమైడ్ తీసుకుని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఓకేనా, సో అలాగే అనదర్ వన్ సాల్వెంట్ ఎఫెక్ట్. అనదర్ వన్ ఈస్ సాల్వెంట్ ఎఫెక్ట్. సాల్వెంట్ ఎఫెక్ట్ ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్వెంట్స్ ఇన్ NMR టేక్స్ ప్లేస్. NMR స్పెక్ట్రోస్కోప్లో సాల్వెంట్స్ ఏం తీసుకుంటామండి, సాల్వెంట్స్ తీసుకుంటే ఆ సాల్వెంట్స్కి ఏమి ఉండకూడదు, ప్రోటాన్స్ అనేది ఉండకూడదు. ఎందుకని ప్రోటాన్స్ ఉండకూడదు, ప్రోటాన్స్ కనుక ఉంటే ఆ ప్రోటాన్ యొక్క స్పెక్ట్రో కూడా సాల్వెంట్ పీక్స్ కూడా అందులో వస్తుంది కాబట్టి దేని పీక్ ఏంటనే తెలియదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ప్రోటాన్స్ రీప్లేస్ ఓన్లీ CCl4 ప్రోటాన్స్ లేని సాల్వెంట్స్ అనేది ఆర్గానిక్ సాల్వెంట్స్ అనేది తీసుకుంటాం. ఒకవేళ ప్రోటాన్స్ కనుకుంటే ప్రోటాన్స్ ఈజ్ రీప్లేస్డ్ విత్ డ్యూటీరియం. ఎందుకంటే డ్యూటీరియం ఈజ్ నాట్ కన్సిడర్డ్ అబ్జర్వ్డ్ రికగ్నైజ్డ్ ఇన్ NMR స్పెక్ట్రోస్కోపీ, ఎందుకంటే అది రెసిడెన్స్లోకి రాదు, యాక్టివ్ న్యూక్లియస్ కాదు కాబట్టి. సో దేర్ఫోర్ ద సాల్వెంట్ ఎఫెక్ట్ ఈజ్ ద స్పెసిఫిక్ సాల్వెంట్ ఎఫెక్ట్
have been observed and used with advantages, especially to separate and differentiate proton resonance signals of individual methyl groups in steroids. Benzene, because of its high magnetic anisotropy and its tendency to form specific complexes with the solute, is particularly used to differentiate among the proton resonance signals of methyl groups. So therefore the solutions are C6H6D6 and CdCl3 and CdCl3 and CdCl3. ఓకేనా? సో ఇక్కడ CdCl3. ఓకే. సో ఈ CdCl3 తో కనుక మనం వేస్తే సో ప్రోటాన్స్ ఎంత రకాలండి? 2 టైప్స్. సాల్వెంట్స్ ఎంత రకాల? 2 టైప్స్. పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాం? విచ్ టైప్ ఆఫ్ సాల్వెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ NMR స్పెక్ట్రోస్కోపీ? ఇన్ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్స్ we used only నాన్ పోలార్ సాల్వెంట్స్. ఎందుకని నాన్ పోలార్ సాల్వెంట్స్ యూజ్ చేసామంటే పోలార్ సాల్వెంట్స్ కనుక యూజ్ చేసాం అనుకోండి, అదేంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎసిటోన్ ఆర్ టేకెన్ ఇన్ N-butanol or propanol, acetone. But suppose ఇక్కడ మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎసిటోన్, ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కి ఆక్సిజన్ మధ్య ఏమవుతుంది? హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్. ఎప్పుడైతే ఇక్కడ హైడ్రోజన్ బాండ్ అనేది ఈ రెండింటి మధ్య ఫామ్ అయిందో అప్పుడు ఏం చేస్తుంది? ఈ ప్రోటాన్ ఎలక్ట్రాన్ డెన్సిటీని లాస్ అవుతుంది. ఇది దీనికి ఇచ్చేస్తుంది ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎప్పుడైతే ఇచ్చిందో ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది? మోర్ ఎసిడిక్ అంటే డిస్టార్షన్, డీషీల్డింగ్, మోర్ డీషీల్డెడ్ ప్రోటాన్స్ అంటే ఏమవుతుంది? అంటే ప్రోటాన్స్ మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఏం లేదు. అప్పుడు ఇట్ విల్ టేక్స్ ది మోర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్. That means more deshielded means higher delta value, shows the higher delta value when the hydrogen atoms are involving in hydrogen bond. అదే కనుక ఇక్కడ పోలార్ సాల్వెంట్ CCl4 తీసుకున్నాం అనుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH2OH plus CCl4. సో ఇక్కడ there is no takes place of the hydrogen bond. హైడ్రోజన్ బాండింగ్ అనేది టేక్స్ ప్లేస్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ ఏం చూపిస్తుంది? నార్మల్ వాల్యూ అనేది చూపిస్తుంది. దేర్ ఈజ్ నో ఎనీ చేంజెస్. ఓకే. అలాగే CdCl3 తీసుకుంటాం. CdCl3 ప్లస్ ఎథనాల్ ఇక్కడ ఏం చూపిస్తుంది? ఇక్కడ ఎటువంటి హైడ్రోజన్ బాండింగ్ అనేది జరగట్లేదు కాబట్టి అక్కడ కూడా ఏం జరగట్లేదు? దేర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్సెస్ ఆఫ్ ది ప్రోటాన్ వాల్యూ. మిథనాల్ ప్రోటాన్స్ ఏదైతే ఉన్నాయో మిథనాల్ ప్రోటాన్స్ మధ్య హైడ్రోజన్ బాండింగ్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి డిఫరెన్సెస్ అనేది ఏమి ఉండట్లేదు. అలా కాకుండా పోలార్ సాల్వెంట్స్ కనుక తీసుకుంటే ద పోలార్ సాల్వెంట్స్ మే ఫార్మింగ్ ఏ హైడ్రోజన్ బాండింగ్ విత్ ది మాలిక్యూల్ ప్రోటాన్స్, మాలిక్యూల్ న్యూక్లియస్, మాలిక్యూల్లో ఉన్న న్యూక్లియసెస్ తోటి ప్రోటాన్ తోటి హైడ్రోజన్ బాండింగ్ కనుక ఫామ్ చేస్తే దెన్ దే షోస్ ది హయ్యర్ డెల్టా వాల్యూ. అప్పుడు ఏం చూస్తుంది? డెల్టా వాల్యూ అనేది చూపిస్తుంది. సో కాబట్టి ద ప్రోటాన్స్, ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆఫ్ ది ప్రోటాన్స్ ఆర్ వేరియబుల్ విత్ నాన్ పోలార్ సాల్వెంట్స్ ఆర్ నాన్ వేరియబుల్ విత్ నాన్ పోలార్ సాల్వెంట్స్. సో కాబట్టి ఇక్కడ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సాల్వెంట్స్ కనుక కన్సిడర్ చేస్తే మనం ఇక్కడ NMR స్పెక్ట్రోస్కోప్లో ఏం చూస్తాం? నాన్ పోలార్ సాల్వెంట్స్ ఎక్కువ చూస్తాం. కానీ సమ్ కాంపౌండ్స్ ఆర్ సాల్వబుల్ ఓన్లీ ఇన్ పోలార్ సాల్వెంట్స్. కానీ కొన్ని కాంపౌండ్స్ ఏం చేస్తాయి? పోలార్ సాల్వెంట్స్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి కొన్ని. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? అప్పుడు సాల్వెంట్ కూడా పీక్ అనేది వస్తుంది. అప్పుడు సాల్వెంట్ పీక్ ఏంటనేది మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది అనమాట. సో సాల్వెంట్స్ మే ఆల్సో గివ్స్ ది పీక్స్ ఆర్ సాల్వెంట్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ది డెల్టా కెమికల్ షిఫ్ట్ వాల్యూ. అప్పుడు కెమికల్ షిఫ్ట్ డిఫరెన్సెస్ అని వస్తుంది కాబట్టి ఆ కెమికల్ షిఫ్ట్ డిఫరెన్సెస్ ఎందుకని హయ్యర్ వాల్యూ చూపించింది, అక్కడ సాల్వెంట్ ఏ విధంగా ఉందన్నది అప్పుడు సాల్వెంట్ బేస్ చేసుకుని అక్కడ NMR వాల్యూస్ని డిసైడ్ చేయడం జరుగుతుంది అనమాట.
ఓకేనా. సో కాబట్టి ద సాల్వెంట్స్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఆఫ్ ది ప్రోటాన్స్ ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ది రెసిడెంట్స్. ఓకేనండి. సో ఈ విధంగా దాని వాల్యూస్ అనేది మారడం జరుగుతుంది. సో కాబట్టి సాల్వెంట్స్ కూడా ఏం చేస్తాయి, కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ని డిఫరెన్షియేట్ చేస్తాయి. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సాల్వెంట్ ఎఫెక్ట్, హెండర్డ్ రొటేషన్, F19, P31 అండ్ డ్యూటీరియం ఎక్స్చేంజ్, ఇవన్నీ కూడా షార్ట్ ఆన్సర్లో పెడతాయి కాబట్టి ఒకసారి రిమైండ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ.